హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అవిసె గింజల లడ్డు నేర్చుకుందాం. అవిసె గింజలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, బెల్లం 1 కప్పు, ఖర్జూర 4-5 సీడ్స్ తీసి పెట్టుకున్నాను. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవిసె గింజలు నువ్వులు సపరేట్గా రోస్టెడ్ చేశాను. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ తెల్ల నువ్వుల బదులు మనం నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు. ఇవి సపరేట్గా మిక్సీ పట్టుకుందాం. ఇలా సపరేట్గా అవిసె గింజలు నువ్వులు మిక్సీ పట్టుకున్నానండి. నెక్స్ట్ స్టవ్ మీద 1 కప్పు బెల్లాన్ని కొన్ని నీళ్లు పోయాలి. బెల్లాన్ని పాకం పట్టుకుందాం. ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉంచుకుందాం. ఇందులో అలాగే ఇలాచి కూడా వేసుకుందాం. నేను ఇలా పొట్టు తీసే వేసానండి, నాకు ఇలానే ఇష్టం. కావాలంటే మీరు ఇలాచి పౌడర్ కూడా వాడుకోవచ్చు. మనం హెయిర్ గ్రోతింగ్కి మసాజ్ కూడా చాలా ఉపయోగపడుతుందండి. మనం ఆయిల్స్ అనేవి అవి ఇవన్నీ మారుస్తూ ఉంటాం, అవసరమే లేదండి. మనం ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా రెండు మనం అప్లై చేస్తూ ఉంటే ఇంటర్నల్గా సరిగ్గా ఫుడ్ తీసుకోవాలి. ఎక్స్టర్నల్గా మంచి ప్యాక్స్ అవి కూడా ఆకులతోటి, మందార ఆకు కానీ మెంతి ఆకు కానీ వాటితోటి హెయిర్ ప్యాక్ అనేది చేసుకొని పెట్టుకుంటే అది మన హెయిర్కి కూల్నెస్ని ఇస్తుంది. అలాగే ఏమన్నా డ్రాండ్రఫ్ ఫ్రీని కూడా ఇస్తుంది. ఈ లోపల మనం ఇటు ఖర్జూరాన్ని దంచుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు ఉంచుకుంటే చాలండి, మనకు పాకం అవసరం లేదు. ఇప్పుడు దంచిన ఖర్జూరాన్ని ఇందులో వేసుకుందాం. మనకి హెయిర్ గ్రోతింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఇంకా కొంచెం గట్టిగానే దంచాలి. నేనైతే ఇలా దంచాను. మీరు ఇంకా కొంచెం ఒక్కలుగా దంచుకోవచ్చు, లేకుంటే మిక్సీకైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ అవిసె గింజల పొడి వేస్తున్నానండి. నెక్స్ట్ నువ్వుల పొడి వేస్తున్నానండి. ఒక 5 నిమిషాలు మొత్తం ఇలా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇలా చూడండి, ఇలా గట్టిగా అయిపోయింది కదండి. ఇంకా స్టవ్ బంద్ చేద్దాం. ఇలా నూనె రాసుకున్న ప్లేట్లోకి తీసుకొని లడ్డూలాగా చేసుకుందాం. చల్లారిన తర్వాత చేసుకోవాలి. చల్లారింది, నేను లడ్డు చేసుకుంటున్నాను. ఇవి ఒక 10 days 15 days వరకు అయితే ఉంటాయండి. ఈ లడ్డూలు ఒక దాంట్లోకి తీసుకుందాం.